వచ్చి నేను కొంచెం ఇబ్బందిగా ఉంటే నేను వచ్చి బండి అక్కడ ఆపి నేను అటు నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంతలోకి అతను వచ్చి గాలి తీసాడండి. కనీసం చెప్పాల్సిన రెస్పాన్స్ అన్న ఉంది కదా, ఎందుకు బాబు ఇక్కడ పెట్టావన్నా అనవచ్చు కదా. అదేమి లేకోకుండా గాలి తీసేసి నీ దిక్కున్న సార్ చెప్పుకో, నీకు ఇష్టం వచ్చిన కేసు పెట్టుకొని ఒక సమస్యని దగ్గర 20 మంది సెక్యూరిటీ గార్డులు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ పని వదిలేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. నేనండి గుండెల మీద సార్ ఎదురు రంగుల మీద గుద్దుతున్నారు సార్. వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాను సార్, నా కష్టం చెప్పుకుందామని. లోపలికి రానివ్వట్లేదు సార్. అడ్మినిస్ట్రేషన్ నేను ఇదండి నా ప్రాబ్లం ఇదండి అని కంప్లైంట్ పెట్టగలితే అలాంటి కంప్లైంట్లు ఎన్నో వస్తే పట్టుకెళ్ళిపోతే ఏం ఉపయోగం ఉండదు, వాళ్ళు ఏమి చేయలేరని చెప్తున్నారు సార్. ఏంటి సార్ సార్ మేమేం ఊరకనే చూపించుకోవట్లేదు సార్. ప్రతి ఒక్క రూపాయి మందులు పెట్టి కొనుక్కున్నాం. డాక్టర్లు తప్పేం లేదు, డాక్టర్లు బాగానే చూస్తున్నాడు. మందులు డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, ఎంత పెట్టి కొనుక్కున్నామని మాకు తెలియాలి కదా సార్. తెలియాలా వద్దా సార్? ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటున్నారు, వాళ్ళు 100 రూపాయల మీద ఎక్స్ట్రా తీసుకుంటున్నారేమో. అన్నా ఎంత అయిందని మంచిగా అడుగుతాం తప్ప సార్. ఐడి కార్డు మెల్లోంచి తీసేసి ఇసిరేసి రారా బయటకు వెళ్ళి చూసుకుందాం అంటే ఏం సార్ మేము కొట్టలేమో సార్. కొడతా ఆయన దగ్గరికి వెళ్తుంటేనే ఏదో మమ్మల్ని ఒక చుట్టుముట్టేసి మీదకి వచ్చి తోసేస్తున్నారు సార్. మేము ఒక్కరు వాళ్ళ చుట్టుపక్కల 10-15 మంది గార్డులు ఆ గార్డులు కింద అంతా బాగా చూశారు సార్. ఆఫ్టర్ ఆల్ మెడిసిన్ సారీ సార్ మామూలు మందులు తీసుకుందామని వస్తే ఒక వ్యక్తి సార్ మందులన్నీ బాగా ఇచ్చారు సార్. బిల్లులు అయితే అడిగితే బిల్లులు పనిచేయట్లేదు అన్నారు సార్. ఎంఆర్పి ఎంత అయింది సార్ అని అడిగాను సార్. ఎంఆర్పి ఎంత అయింది అని అడిగితే ఫస్ట్ 500 ఇస్తే 50 రూపాయలు చిల్లర ఇచ్చారు సార్. తర్వాత మళ్ళీ ఎంత అయిందంటే 80 రూపాయలు అయింది అన్నారు సార్. 80 రూపాయలు అయింది ఓకే సార్, ఇది ఎంఆర్పి రావట్లా ఏమైనా తగ్గిస్తున్నారంటే తగ్గిస్తున్నారు సార్. దాని మీద ప్రైజ్ ఎంత అని అడిగాను సార్. ఏంటి అవన్నీ నీకు చెప్పాలా, లేదు అంతే అని బయటకు వచ్చేసారు సార్. బయటకు వచ్చినప్పుడు అదేంటి గురు అలా కట్ట కాదు కదా, మేము కష్టపడిన డబ్బు నేను డబ్బు నిన్ను అడుగుతున్నాను ఎంత అని అడిగినందుకు నువ్వు అంత సీరియస్ అవుతుంటే మెల్లలోంచి ఐడి కార్డు తీసేసి రా బయటకు వెళ్ళి చూసుకుందాం ఏమనంటే బయటకు వెళ్ళి చూసుకున్నామేంటి సార్. ఇక్కడ మాట్లాడినంటే నేను ఒక్కడనే అయిపోయి ఏం మాట్లాడకపోతే నా పక్కన ఒక ఓల్డ్ పర్సన్ వచ్చి ఏమన్నా కుర్రోడు అడిగేది న్యాయమే కదా, మరి అతను ఎంత అని అడిగినప్పుడు చెప్పాలి కదా అనేప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్న నిన్న అక్కడ బైక్ పెట్టాడండి. వాళ్ళ పేషెంట్ అర్జెంట్ గా రమ్మన్నారని చెప్పేసి బైక్ పెడితే ఇల్లు వచ్చే లోపల గాలి తీసేశారు. అక్కడ అడిగితే నేనే అడిగింది, ప్రత్యక్షంగా నేను అడిగా, ఏమయ్యా గాలి తీస్తే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు అసలు గాలి పంచర్ షాపు ఎక్కడా ఉండదు, ఎలా పోవాలి? పేషెంట్లని ఇలా ఇబ్బంది పెడితే మీరు పేషెంట్లకి ఎక్కడికి పోవాలి ఎట్ట పోవాలనేది మీరు చెప్పాలా? మీరు గాలి తీస్తే ఎంత ఇబ్బంది పడతారు అని అంటే అతను మా మీదకి 4 వచ్చేసారండి. మా మీద కొట్లాడుకు వచ్చారు. ఎంత దుర్మార్గంగా ఉన్నారు వీళ్ళు. నేను కంట్రోల్ రూమ్ కి వెళ్ళి కంట్రోల్ రూమ్ పేరుని నాశనం చేద్దామని చేస్తున్నారు.